వెల్కమ్ టు అనంతగిరి న్యూస్. ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ఆదివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గిరిగేట్పల్లి గ్రామంలో స్పీకర్ కుటుంబ సభ్యులకు సంబంధించిన జీవైవై ఏకే మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నేతృత్వంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరం హైదరాబాద్ కు చెందిన పలు ఆసుపత్రుల నుండి వచ్చిన వైద్యులు, వికారాబాద్ వైద్యులతో ప్రజలకు వైద్య పరీక్షలు చేసే వారికి కావాల్సిన మందులను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడుతూ ప్రజలకు తమ వంతుగా ఏదైనా చేయాలి, చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్, నాయకులు సుధాకర్ రెడ్డి, కొండల్ రెడ్డి, కిషన్ నాయక్, సత్యనారాయణ, నరోత్తం రెడ్డి, హాఫీజ్, ఎర్రవల్లి జాఫర్, వికారాబాద్ పట్టణంలోని డాక్టర్లు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అక్కడ
బండి కొంటాం, కాస్ట్లీయెస్ట్ బండి కొంటాం, దాంట్లో కిరసాని పోస్తే ఏమవుద్ది? అలాగే తాగి లివర్ పాడు చేసుకునే వాళ్ళు ఉంటున్నారు. తర్వాత మరణాలు సంభవిస్తున్నాయి. అందుకు ఏం చేస్తున్నారంటే స్మోకింగ్ ఒకటి, సిగరెట్ తాగటం వల్ల ఒక్క సంవత్సరంలోనే 1,00,000 మంది ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఒక్క సంవత్సరంలోనే 1,00,000 మంది కేవలం సిగరెట్ వల్ల. పొగ లేనటువంటి చూయింగ్ వల్ల ఏమవుతున్నారంటే 2,30,000 మంది ప్రతి సంవత్సరానికి టొబాకో చప్పరించడం, గుట్కాలు చప్పరించడం వల్ల 2,30,000 మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. లివర్ పాడైపోతే, ఒకసారి లివర్ తాగి సారాయి వాళ్ళు కానీ ఆల్కహాల్ వాళ్ళు కానీ లివర్ పాడైపోతే ఆ సెల్స్ పనిచేయవు. కొత్త లివర్ ఫ్యాట్ సెల్స్ వస్తాయి కానీ లివర్ సెల్స్ రావు. దాన్ని రీప్లేస్ చేయాలంటే పెద్ద ఆపరేషన్ పడుతుంది. అది 30-40 లక్షలు. ఎవరైనా లివర్ ఇవ్వాలి, వారికి ఎవరు డొనేట్ చేయాలంటే వాళ్ళు ఎవరైనా కొమ్మలోకి వెళ్ళాలి, లేదా యాక్సిడెంట్ సంభవించాలి. ఆ లివర్ది ఇచ్చిన వ్యక్తి మీరు సారిపోవాలి. మరి ఎంత ఇది ఉంటుంది. కాబట్టి మరి తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు, ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము 18 సంవత్సరాల నుంచి ఓటు రాగానే మొదలుపెట్టి 30 సంవత్సరాలుగా తాగుతున్నారు, ప్రాణాలు వదులుకుంటున్నారు. చాలామందిని ఊళ్ళలో చూస్తున్నాము. ఎందుకంటే యంగ్ విడోస్ మరి యుక్త వయసులోనే మరి వితంతువులైన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని చూస్తే మీరు జాగ్రత్తగా మరి తాగుడు విషయంలో చాలా జాగ్రత్తలు పడాలి. ఇంకొకటి ఏంటంటే మనం ఈ ఆల్కహాల్ని ఆపివేసే మార్గాలు ఆలోచించాలి. మిగతా మీరు కమ్యూనికేట్ చేయాలి. ఆడవాళ్ళలో గర్భాశయ క్యాన్సర్ అనేది ఈ మధ్య ఎక్కువ ఉంది. సంవత్సరంలో గర్భాశయ క్యాన్సర్ చూస్తుంటే సుమారు 1,00,000 మంది, వాళ్ళకి సుమారు 2 లక్షల మంది కనుక గర్భాశయ క్యాన్సర్ గమనిస్తే 70,000 మంది ప్రాణాలు పోగొట్టుకుంటారు గర్భాశయ క్యాన్సర్. కాబట్టి ఆడవాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెకప్ చేయించుకోవాలి. కాబట్టి సామాజికంగా హెల్త్ అనేది ఇది కాదు, సామాజికంగా కూడా సోషల్ కూడా యూ మస్ట్ బి. అనంతరెడ్డి గారిని స్టేజ్ మీద పిలుస్తున్నాం సార్. సామాజిక సోషల్ కూడా నువ్వు హెల్త్. జి గడ్డం ఎల్లయ్య వెంకయ్య ఎల్లమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హెల్త్ క్యాంపు, మెడికల్ క్యాంప్ ఏదైతే మనము ఏర్పాటు చేసినామో, ఈ యొక్క కారణానికి మన గౌరవనీయులు వికారాబాద్ శాసనసభ్యులు, తెలంగాణ సభాపతి గడ్డం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎందుకంటే ఈ విషయము నేను ఎందుకు చెప్పినా అంటే, ఊళ్ళో కూడా చాలా మందికి చెప్పిన, ఒక 15 రోజుల లోపల హార్ట్ అటాక్ వచ్చి 3 వయసులు చనిపోయారు. ఉదాహరణ బర్రైటిలా మన కౌపుట్ల రాములు, బాజార్ కిష్టా, వీళ్ళు ఇమ్మీడియట్లీ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఎందుకంటే నేను మీకు చాలా చెప్తున్నా, మీరు ఏదో ఇంత గుట్కేసుకొని ఏదో కేర్ లేనట్టు ఆలోచన చేస్తున్నారు. కానీ ఇది పెద్ద క్యాంపు. వికారాబాద్లో ఉన్న డాక్టర్ అంత వచ్చారు, వికారాబాద్లో ఉన్న ప్రైవేట్ డాక్టర్లు, మహావీర్ హాస్పిటల్ డాక్టర్లు అందరూ వచ్చారు. అంటే ఇంత మంచి కార్యక్రమానికి మీరు ఎంత ఉత్సాహంగా రావాలంటే చెప్పకుండా ఇట్లా రావాలి. మీరు పట్టి రండి అని వాళ్ళ పాపం ఆశా వర్కర్లు పిలుస్తారు. ఏమి ఇస్తున్నారని ఉగామి వస్తుంది. ఏమి ఇవ్వాలమ్మా? ఆరోగ్యం కావాలి మనిషికి. అయితే ఈ కార్యక్రమ దాని కొరకే ఏర్పాటు చేయడం జరిగింది. నేను అడిగినా, అన్న ఇట్లా మా ఊళ్ళో చనిపోయారు, మరి ఇట్లా క్యాంపు పెట్టాలంటే అట్లెందుకన్నా మనదే ఉన్న స్టార్ట్ ట్రస్ట్తో చేద్దామని అన్నాడు.
అదే ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దానికి ఈరోజు ముఖ్య అతిథులు వచ్చినటువంటి గౌరవనీయులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, అదేవిధంగా గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్ మంజులా రమేష్ గారు, అదేవిధంగా మన టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి గారు, మరి మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యం శెట్టి గారు, మరి 2 DCMS DCCP డైరెక్టర్ కిషన్ నాయక్ గారు పెద్దలు, మరి పెద్దలు నరోత్తం రెడ్డి గారు, పెద్దలు మాజీ గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ గారు, పెద్దలు మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ శెట్టి గారు, మరి అదేవిధంగా మన రాఘవేందర్ గారు, అదేవిధంగా మరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అనంత్ రెడ్డి గారు. అన్న క్షమించు, మేము ఏదో ఇక గడబలు అయింది. మరి అదేవిధంగా పెద్దలు మాజీ గ్రంథాలయ చైర్మన్ కొండరెడ్డి గారు, మరి రెడ్డి నాయక్ గారు, మరి మన DMHO వెంకట రమణ గారు, మరి అదేవిధంగా సాధు సత్యానంద డాక్టర్ జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రైవేటు, మరి మల్లేశం గారు, మరి లక్ష్మణ్ గారు, మరి కౌన్సిలర్ చంద్రనాయక్ గారు, మరి శ్రీనివాస్ గారు, మరి జాఫర్ గారు, వెంకటరెడ్డి గారు, మరి అదేవిధంగా దన్నారం జంగయ్య గారు, నరసింహులు మాజీ సర్పంచ్ గారు, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరూ, మరి వేదిక మీద ఉన్న మహిళా సోదరి అమ్మలు అక్కలు, మరి డాక్టర్స్, మరి అదేవిధంగా శ్రీనివాస్ మరి మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మెడికల్ శ్రీనివాస్ సారు మొత్తం మీద అంతా అరేంజ్మెంట్ చేసిండు దీనికి. అయితే మేము ఇది దాదాపు ఒక 15 రోజుల దీని కార్యక్రమం ఏర్పాటు చేయబడి. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటే మనకు ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా మనము ఈ ఆరోగ్యం కన్నా ముఖ్యం ఏమీ లేదు. ఇక కొంతమంది యువకులు అయితే తాగి 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 మరి ఇక వాళ్ళు ఏమవుతారో అర్థమైతే లేదు. అందుకొరకు ఈ టెస్టులు చేయించుకొని మరి మనకి ఏదైతే నిమ్స్ హాస్పిటల్లోని మన పెద్దలు గౌరవనీయులు స్పీకర్ గారు మరి 10 లక్షల వరకు ఆపరేషన్ కానీ, మోకాల ఆపరేషన్ కానీ, హార్ట్ ఆపరేషన్ కానీ ఇవన్నీ చేయడానికి మనకు సౌకర్యం ఉన్నది. కాబట్టి దయచేసి మీరు ఈ టెస్టులు చేసుకొని ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా మీ బస్ ఖర్చులే ఉంటాయి, బస్ ఖర్చులు కూడా ఉంటాయి ఆడపిల్లలు, కానీ మరి మగపిల్లలకి ఏదో ఖర్చులు ఉంటాయి. మరి మీరు హాస్పిటల్ కూడా జాయిన్ అయితే దాన్ని తప్పకుండా తన చేపిస్తాడని చెప్పి మనవి చేస్తూ, అదేవిధంగా నేను ప్రసాద్ గారిని ఒకటే కోరుతున్నా, ఇది అడగకూడదు కానీ అడుగుతున్నా, ఎందుకంటే అవసరం ఉన్నది. ఇక్కడ పక్కగా పిల్లలు కనిపిస్తున్నాయి, ఒక 20 లక్షలకి ఇస్తువా అంటే స్లాబ్ వేసుకొని దాంట్లో అన్ని కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేసుకుంటామని చెప్పి మనవి చేస్తూ, అదేవిధంగా నేను నీ ఎలక్షన్ల ప్రతి ఇంటికి 3-4 సార్లు తిరిగినా. నేను ఎప్పుడు 3 సార్లు తిరగలే, 1-2 సార్లు తిరిగి దండం పెడుతుంటివి. దయచేసి ఓట్లు వేస్తుంది. ఇప్పుడు ఏ ఇంటికి పోయినా అంకులు ఆంటీ పిల్లలు, అప్పుడేమో అన్న తమ్మి అంటుంది, ఇప్పుడు అంకులు ఆంటీ అంటే అంత చదువుకున్న పిల్లలే ఇక్కడ కోడాళ్ళు వచ్చారు, అన్ని ఊళ్ళకి వచ్చారు, కానీ ఈడి కూడా వచ్చారు. అయితే దానికి నాకు ఒక ఆలోచన వచ్చింది. మీ ట్రస్ట్ ద్వారా ఒక 20 కుట్టు మిషన్లు ఇప్పిస్తే, 20 కుట్టు మిషన్లు ఇస్తే అందరికీ కుట్టు నేర్పి అందరు వాళ్ళ బతుకుతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేస్తామని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకొని, అదేవిధంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ మెడికల్ షాప్ శ్రీనివాస్ రెడ్డి గారు రావాలని చెప్పి కోరుతున్నా. మెడికల్ హెల్త్ క్యాంప్ సందర్భంగా మరి అందరూ కూడా మాట్లాడడం జరిగింది. మరి పెద్దలు గౌరవనీయులు మన స్పీకర్ గారి పర్మిషన్తో నేను కూడా 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్నా. నేటి మెడికల్ హెల్త్ క్యాంప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ గారికి, అదేవిధంగా బ్లాక్ అధ్యక్షులు అనంత్ రెడ్డి గారికి, అదేవిధంగా
జిల్లా లైబ్రరీ చైర్మన్ మాజీ పుండారెడ్డి గారికి, వికారాబాద్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రెడ్డి నాయక్ గారికి, డిఎంహెచ్ఓ వెంకటరమణ గారికి, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విశ్వనాథం సత్యనారాయణ గారికి, అదేవిధంగా జిల్లా డైరెక్టర్ మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ అయినటువంటి మా అన్న కిషన్ నాయక్ అన్న గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరోత్తమ్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా జిల్లా లైబ్రరీ మాజీ చైర్మన్ అయినటువంటి హఫీజ్ భాయ్ గారికి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగులపల్లి రమేష్ గారికి, అదేవిధంగా సమ ప్రభాకర్ రెడ్డి గారికి, రఘు గారికి, శ్రీనివాస్ గారికి, నరసింహ గారికి, జంగయ్య గారికి, చాపల శ్రీనివాస్ ముదిరాజు గారికి, అదేవిధంగా మండల కోఆప్షన్ సభ్యులు జాఫర్ గారికి, నా తోటి కౌన్సిలర్ అయినటువంటి చంద్ర నాయక్ గారికి, మల్లేశం గారికి, లక్ష్మణ్ గారికి, అదేవిధంగా నేటి మెడికల్ హెల్త్ క్యాంప్ కార్యక్రమ అధ్యక్షుడు అనుకోవచ్చు, మరి వారే ఈరోజు నిర్ణయించి ప్రసాదంతో మాట్లాడి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు సామ రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా గజేందర్ గారికి, అదేవిధంగా జిల్లా డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సాధు సత్యనారాయణ గారికి, ప్రభాకర్ రెడ్డి గారికి, పాండు గారికి, మరి ఇంకెవరున్నా ఉంటే కూడా మర్చిపోతే వాళ్ళకి కూడా, అదేవిధంగా ముందు కూర్చున్నటువంటి డాక్టర్ భక్తవచలం గారికి, అరవింద్ గారికి, సరిత గారికి, మిగతా డాక్టర్స్ పేరు నాకు తెలియదు, మరి వారికి కూడా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆనంద్ గారు, శంకర్ గారు, మరి శేషగిరి గారు, టిప్పు గారు, మరి చాలా మంది కూడా ముందు ఉన్నారు, రఘు గారు, ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా ముందు కూర్చున్నటువంటి స్థానిక గిరిపల్లి మహిళలు, అమ్మలు, అక్కలు, మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరికీ కూడా, పత్రికా మిత్రులకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటా ఉన్నాను. మరి ఈరోజు మెడికల్ హెల్త్ క్యాంప్ అయితే పెట్టుకోవడం జరిగింది గిరిగిరిపల్లి గ్రామంలో. మరి ఎందుకు పెట్టుకున్నామనే సంగతి మరి ఇంతకుముందు కూడా చాలా మంది చెప్పినారు, రామచంద్ర రెడ్డి కూడా చెప్పినారు. ఇక్కడ ఒక ముగ్గురు హఠాత్తుగా వారికి హార్ట్ అటాక్ వచ్చి సడన్ గా చనిపోవడం జరిగింది. మరి ఇలా ఎందుకు చనిపోతున్నారు అనే ఒక ప్రశ్న మన సామ రామచంద్ర రెడ్డి అన్న గారి మదిలో వెలిసింది. ఒక ప్రశ్న వచ్చింది కాబట్టి దాన్ని ఎలాగో కనుక్కోవాలి. ఒక మెడికల్ క్యాంప్ పెట్టి అందరికి కూడా టెస్టులు చేపిస్తే మరి ఏం ప్రాబ్లం అవుతుంది, ఎందుకు ఇట్లాంటి సడన్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, ఈ విధంగా యువకులు ఎందుకు చనిపోతా ఉన్నారు అనేది తెలుసుకుందాము, వాళ్ళకి సేవ చేద్దాం అనే ఒక సదుద్దేశంతో ఈరోజు మెడికల్ హెల్త్ క్యాంపు సామ రామచంద్ర రెడ్డి గారు మరి మన స్పీకర్ గారి పర్మిషన్తో ఏర్పాటు చేయడం జరిగింది. మరి రామచంద్ర రెడ్డి గారు చెప్పినారు నాకు, సుధాకర్ రెడ్డి మరి ఇట్లా జరుగుతుంది కాబట్టి హెల్త్ క్యాంప్ పెడుతున్నా, మరి మీ అందరూ కూడా రావాలి, కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి, మరి మీకు తెలిసిన అందరూ కూడా చెప్పు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి నాతో ఆయన గారికి నేను కూడా సహకారం చేస్తున్నా. పెద్దలు గౌరవనీయులు మన స్పీకర్ అయినటువంటి ప్రసాద్ అన్న గారు కూడా చెప్పినారు, దానికి ఎట్లాంటి ఖర్చు ఉన్నా కూడా నేను కూడా భరిస్తానని చెప్పినాడు అని చెప్పి వారు చెప్పినప్పుడు నాకు కూడా సంతోషం అనిపించింది. మరి ఇట్లాంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా మరి ప్రసాద్ అన్న గారు అయితే ముందు ఉంటారు. మరి ఆయన ఒకటే అనుకుంటాడు, అంటా ఉంటాడు నాతో, మానవ సేవే మాధవ సేవ. మనము మాధవుడు అంటే దేవుడు, మరి మనుషులకు మనం సేవ చేసినప్పుడే మనకు దేవుని సేవ చేసినట్లు. దేవుని సేవ అనేది ఒక స్పెషల్గా వేరేగా ఉండదు. కాబట్టి మనం మన తోటి వారికి, వాళ్ళు బీదులైనా సరే, గొప్పలైనా సరే, మరి ఏ కులానికి చెందినవారైనా సరే, ఏ మతానికి చెందినవారైనా సరే, మరి వారికి సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటే మరి ఆ ప్రజలు ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోరు. సుధాకర్ రెడ్డి తప్పకుండా మన వెళ్ళ ప్రజల్లో ఉండాలి, ప్రజా సేవలో ఉండాలి. మరి వాళ్ళు ఎప్పుడైనా కూడా మనల్ని గుర్తిస్తారు. కాబట్టి ఈరోజు నేను మళ్ళీ ఈ స్థాయిలో ఉన్నానని చెప్పి నాకు చాలా సందర్భాల్లో కూడా చెప్పిన విషయాలు ఈరోజు మీతో నేను పంచుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యాన్ని మించింది లేదు. మహాభాగ్యం అంటే ఆరోగ్యం ఉన్నోడే అన్ని ఉన్నట్లు. ఎన్నో డబ్బులుంటే మనకు పనికిరావు. మనకు ఆరోగ్యం ఉన్నప్పుడే మనకు ఎన్ని డబ్బులున్నా ఏమున్నా సుఖపడగలుగుతాం, తినగలుగుతాం. లేదంటే మనకు షుగర్లు వచ్చి, బీపీలు వచ్చి, ఇంకేమైనా క్యాన్సర్లు వచ్చినాయి అనుకో, మనం బెడ్ మీద పడుకుంటాం. ఎన్ని డబ్బులున్నా కూడా పనికిరావు, మనల్ని కాపాడలేవు. కాబట్టి మనమందరం కూడా ఒకటే నేర్చుకోవాలి. తప్పకుండా మనమందరం కూడా శారీరక శ్రమ అలవాటు చేసుకోవాలి. అంటే పొద్దున్న లేచి జిమ్ పోవడము, లేదంటే పొలాల్లో పని చేయడము, ఏదో విధంగా మనం ప్రతిరోజు ఏదో విధంగా మనం శారీరక శ్రమ మనం అలవాటు పరుచుకుంటే మనం తప్పకుండా మన ఆరోగ్యం బాగుపడుతుంది. అందరం కూడా సంతోషంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మరి మీకు అందరికీ వచ్చిన విషయమే, మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో మరి వెంటనే వారు ఈ ఆరోగ్యం పైన దృష్టి పెట్టడం జరిగింది. 10
లక్షల రూపాయల వరకు. అంటే ఆరోగ్యశ్రీ ఇంతకుముందు 5 లక్షల రూపాయలు ఉండే. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే మరి ఈ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చింది కూడా మరి కాంగ్రెస్ పార్టీయే. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీని మనందరికీ కూడా పరిచయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. మరి ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రజల ఆరోగ్యం గురించి వారు ఆలోచించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన పెద్దలు గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి వారు కూడా ముఖ్యంగా ప్రజలను ఉద్దేశించి ప్రజల ఆరోగ్యాన్ని ఉద్దేశించి వాళ్ళు ఆలోచన చేయడం జరిగింది. ఈ ఆరోగ్యశ్రీని వెంటనే 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది. అంటే మరి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు యనమల రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు, ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపదలుచుకున్నారు అనేది మీ అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మీకందరికీ కూడా తెలిసిన విషయమే, మహిళలకు వెంటనే మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 24 గంటల లోపే మహిళలందరికీ కూడా ఫ్రీగా బస్సు ఇవ్వడం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఫ్రీగా బస్సులో తిరిగే కార్యక్రమాన్ని మరి వారు మనకి ఇవ్వడం కూడా జరిగింది. ఈ 6 గ్యారెంటీల్లో ఇంకా కొన్ని గ్యారెంటీలు ఇప్పుడే మన ఇందిరమ్మ గృహాల్లో స్టార్ట్ చేసినాం. మీకు అందరికి ఇచ్చిన విషయమే. మరి ప్రతి వార్డులో ప్రతి ఇంటిలోకి వెళ్ళి మా సర్వేస్ వార్డ్ ఆఫీసర్స్ వెళ్ళి మరి ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడెక్కడ వాళ్ళ అవసరం ఉన్నాయి, మరి ఎవరు కరెక్ట్ వాళ్ళ లబ్ధిదారులు. మరి ఓపెన్ ప్లాట్ ఉంటే మరి ఓసీబీసీలకు అయితే 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు అయితే ఈ ఇందిరమ్మ గృహాల కింద 6 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి ఈ కార్యక్రమాన్ని కూడా మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా మరి సద్వినియోగం చేసుకొని ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఓపెన్ ప్లాట్స్ ఉంటే, లేదంటే ఇల్లు ఉన్నప్పటికీ కూడా ఒక రేకులు లేకుంటే బండల సప్రాలు ఉంటే తప్పకుండా మీకు అందరికీ ఇల్లు కట్టుకోవడానికి ఓసీబీసీలకు అయితే 5 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు అయితే 6 లక్షల రూపాయలు తప్పకుండా గవర్నమెంట్ పరంగా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంకా ఎన్నో కార్యక్రమాలు, ఇంకా 6 గ్యారెంటీల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే ఈ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి 7 లక్షల కోట్ల అప్పుల గురించే నిన్న కూడా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. మా ప్రసాద్ మా చైర్మన్ అమ్మ చెప్పినట్లుగా ప్రసాద్ చాలా బ్రహ్మాండంగా ఈసారి ఈ కార్యక్రమాన్ని అంటే ఈ అసెంబ్లీ సెషన్స్ చాలా బ్రహ్మాండంగా నడిపించినటువంటి సందర్భం మీరు అందరూ కూడా చూసుండొచ్చు టీవీలలో. ఒక ఆర్టికల్ రాసి నేను మొన్న చదివిన, దీనిలో వచ్చింది, వాట్సాప్ లో వచ్చింది. ప్రసాద్ గురించి పక్కనే ఉండి చూసినట్టుగా రాశాడు. క్లియర్ గా రాస్తా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదో ఒక విధంగా ఇక్కడ తప్పు వెతకాలి, ఇక్కడ మొత్తం నొల్లి పంచాలు విడిచాలని చెప్పి ఒక రోజు ఆటో డ్రైవర్ లాగా ఆటోలో రావడం, మరి ఇంకొక రోజు మీరు ఆరోగ్యాలు ఇవ్వట్లేదని చెప్పి నొల్లియడం, ఏదో ఒక చిన్న విషయాన్ని తీసుకొని వాళ్ళు పెద్ద ఎత్తున గొడవ చేయాలి. ఏదో మమ్మల్ని స్పీకర్ గా సస్పెండ్ చేస్తారేమో, పోయిన అనుకుందామనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా ప్లాన్ తోనే వచ్చారు. దాంతో పాటు మరి ఎంఐఎంలు కానీ ఇటు బీజేపీలు కానీ వాళ్ళు కూడా గొడవ చేయడం. మరి ఈ కార్యక్రమాన్ని కూడా రాస్తే ఆ ఆర్టికల్లో చాలా బాగా అనిపించింది. ఉన్నట్లుగా చాలా క్లియర్ గా రాసింది ఆయన ఆ వార్తా విలేకరి. మరి ఆ విధంగా చేసినప్పటికీ కూడా మరి స్పీకర్ గారు మాత్రం, సీఎం గారు మాత్రం ఎవరిని కూడా సస్పెండ్ చేయలేదు. మరి చాలా మంది మార్షల్స్ ఇక్కడ పెట్టుకున్నప్పటికీ కూడా మరి స్పీకర్ గారు ఒక సైగ చేస్తే అందరూ తీసుకుని బయట పడేస్తారు. మీకు అందరూ తెలిసిన విషయమే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అట్లే చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా చెల్లి గొడవ చేస్తే, క్వశ్చన్ చేస్తే మాట్లాడే పరిస్థితి, మాట్లాడదామంటే కూడా వాళ్ళకి మైక్ ఇచ్చే పరిస్థితి లేకుండే. చిన్న గొడవ చేసి ప్రస్తుతం ప్రజల పక్షాన కొట్లాడదామంటే కూడా వాళ్ళు మాట్లాడిపోయలేదు. చిన్న గొడవ చేస్తే కూడా తీసుకుపోయి బయట చేసిన సందర్భం మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ మన ప్రసాద్ మాత్రం యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాత్రం ఎవరిని కూడా సస్పెండ్ చేయలేదు, ఎవరిని కూడా మార్షల్స్ యూజ్ చేసి తీసుకుని బయటకు తోసేయలేదు. ఏ ఎమ్మెల్యేని కూడా, అటు ఎంఐఎం ఎమ్మెల్యే కానీ, బీజేపీ ఎమ్మెల్యే కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ ఎవరిని కూడా అట్లా ఏ విధంగా కూడా వాళ్ళని అవమానపరచకుండా వాళ్ళందరూ చెప్పింది ఓపికగా వింటూ మరి వాటికి సమాధానం చెప్పుకుంటూ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నది, ఎట్లా పనిచేయదలుచుకున్నది, ఇంకా ముందు ఏం చేస్తుందని చెప్పి క్లియర్ గా సీఎం గారు కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మాటలు కూడా స్పీకర్ గారు చాలా ఓపిక ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. చాలా మంది కూడా ఫోన్ చేసి చెప్తా ఉన్నారు స్పీకర్ గారు చాలా బ్రహ్మాండంగా ఈ అసెంబ్లీ సెషన్ నడిపించారని చెప్పి. మరి ఇట్లాంటి సందర్భం మరి ముఖ్యంగా మన అన్న ప్రసాద్ కూడా ఒక కార్యక్రమం ఒకటి పెట్టుకోవడం జరిగింది. గ్యాక్ అనేది ఒక చారిటబుల్ ట్రస్ట్, గ్యాక్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసుకొని ఎవరైతే చదువుకోని పిల్లలు అంటే చదువుకోవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా మరి వాళ్ళకు డబ్బులు లేక, ఫీజులు లేక మరి వెనుకబడిపోతున్నారు. మరి ముఖ్యంగా వాళ్ళందరూ చదివించడానికి, వాళ్ళకి ఫీజులు కట్టి చదివించడానికి, మరి అదేవిధంగా ఎవరైనా ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో జాయిన్ అయితే
మరి వాళ్ళ డబ్బులు లేక పరిస్థితి బాగలేకుండా వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ఈ విధంగా ముఖ్యంగా బీద వాళ్ళకి ఎవరైనా ఉన్నారో వాళ్ళకు సేవ చేయడానికి ఈ గ్యాక్ అనే ఒక చారిటబుల్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం ఇప్పుడే కాదు, చారిటబుల్ ట్రస్ట్ అనేది నాకు తెలిసి 1 year 2 years అవుతున్నది పెట్టి, కానీ అంతకుముందు కూడా ప్రసాదం ఎప్పుడున్నా కూడా ఈ ఎవరైనా చదువుకునే ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళకి ఫీజులు కట్టుకునే పరిస్థితి లేదంటే అప్పటి నుంచి కూడా ఆయన హెల్ప్ చేసేవాడు. మరి ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా సరే మా బిడ్డ పెళ్ళిందన్నా ఏమైనా చేయాలంటే కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు. ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయన నేనే పర్సన్ అయితే చాలా సార్లు నాతో ఇప్పించాడు. నేను తర్వాత సుధాకర్ రెడ్డి నువ్వు అంటుండే లక్షల రూపాయలు మార్చడం, లక్షల రూపాయలు వస్తే నేను చెప్తున్నా ఎందుకు వస్తావన్నా ఇవన్నీ మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది అంటే, లేదు సుధాకర్ ఈ దేవుడు మనకి ఏదో ఇస్తున్నాడు నువ్వు ఇచ్చుకుంటావు నిన్న ఎందుకు అంటుండే. ఆ విధంగా ప్రసాదం చాలా విశాల హృదయుడు, చాలా గొప్పవాడు ఆయన. కాబట్టి ఈ రోజు దేవుడు కూడా ఆయనకు మంచి అవకాశం ఇచ్చిండు. ఈ రోజు ఇంత పెద్ద పొజిషన్ లో ఆయన కూర్చోబెట్టిండు, దానికి అందరం కూడా సంతోషిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా మరి గరిగేట్పల్లి వాసులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మీ హెల్త్ క్యాంప్ మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకొని మీ ఆరోగ్యాన్ని అందరూ కూడా చూపించుకొని, ఇక్కడ మంచి మంచి డాక్టర్స్ ఉన్నారు, అందరూ కూడా చూపించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటూ ఇంటి అవకాశం ఇచ్చినటువంటి గరిగేట్పల్లి వాసులకు, అదేవిధంగా సామ రామచంద్ర రెడ్డి గారికి, పెద్దలు స్పీకర్ గారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈనాటి హెల్త్ క్యాంప్, మెడికల్ హెల్త్ క్యాంప్, మెగా మెడికల్ హెల్త్ క్యాంప్ అనొచ్చు అన్న రామచంద్ర రెడ్డి గారికి, మరియు మనందరి ప్రియతమ నేత మన ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు అన్న తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ అన్న గడ్డ ప్రసాద్ కుమార్ గారికి, మరి మా టౌన్ ప్రెసిడెంట్ అన్న సుధాకర్ రెడ్డి గారికి, పెద్దలు సత్యం శెట్టి గారికి, పెద్దలు కిషన్ నాయక్ గారికి, అండ్ పెద్దలు నవరుద్దం రెడ్డి గారికి, పెద్దలు హఫీజ్ గారికి, మా వారి చిగులపల్లి రమేష్ గారికి, మరి పెద్దలు అనంతరెడ్డి గారికి, కొండలరెడ్డి అన్న గారికి, రెడ్డి నాయక్ గారికి, డిఎంఎన్హెచ్ఓ గారికి, వెంకటరమణ గారికి, అండ్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాధు సత్యానంద్ గారికి, మరి వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున శ్రీనివాస్ అన్న, మల్లేష్ అన్న, జంగయ్య, వెంకటరెడ్డి, జాఫర్ అన్న, సర్ఫరాజ్ గారు, చాపల సీను గారు, ఇంకా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి, మా కౌన్సిలర్ చంద్రనాయక్ గారు, దుద్దెల లక్ష్మణ్ గారు, మల్లేష్ గారు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ మెడికల్ క్యాంప్కి విచ్చేసిన డాక్టర్స్ టీం అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అసలు హెల్త్ క్యాంప్ పెట్టడానికి ఉద్దేశం ఏంటి అనేది రామచంద్ర రెడ్డి అన్న క్లియర్గా చెప్పి ఉన్నారు. ఏంటంటే ముగ్గురు యంగెస్ట్ వాళ్ళు హార్ట్ అటాక్తోని ఆన్ ద స్పాట్ డెత్ అయినందుకు, అరే దీన్ని స్టాప్ చేయాలి, దీనికి ఒక పరిష్కారం చూపించాలని రామచంద్ర రెడ్డి అన్న ఇనిషియేట్గా ముందుకు తీసుకొని అన్న దగ్గరకు వచ్చి, అన్న ఇట్లా అనుకుంటున్నా నేను అన్నప్పుడు, మెడికల్ క్యాంప్ పెట్టాలి అనుకుంటున్నా అన్నప్పుడు, అరే ఎందుకు ఎవరితోనో ఎందుకు నా ట్రస్ట్ ద్వారానే పెడదాము అని అన్న ముందుకు వచ్చినందుకు అన్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంది. అన్న గురించి మనందరికీ తెలుసు, ప్రజల మనిషి, అంటే ప్రజల కోసం తప్పిస్తూ ఉంటారు అన్న. మేము ఈ మెడికల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఈడ గిరిగేట్పల్లిలా ఇల్లు తిరిగినాం. నేను, మా సుధాకర్ అన్న, మా రామచంద్ర రెడ్డి అన్న, మా ప్రభాకర్ రెడ్డి అన్న, సామ ప్రభాకర్ రెడ్డి ఎక్కడ ఉన్నారు ఆయన, అందరం కూడా ఇంటింటికి తిరిగినప్పుడు ఎంత మంచి స్పందన వచ్చిందంటే, ప్రసాద్ కుమార్ మాకు తెలుసు, ప్రసాద్ అన్న తెలుసు, ప్రసాద్ తెలుసు అంటే ఏజ్ని బట్టి, అంటే మా మనిషి అన్నట్టు చెప్తున్నారు. ఎంత హ్యాపీగా అయిందంటే ఆ రోజు. ఇందాక రామచంద్ర అన్న ఇప్పుడు 2 సార్లు 3 సార్లు తిరిగినామని చెప్పేసి నిజంగా కూడా మంచి స్పందన వచ్చింది. దానికి తగ్గట్టుగానే మంచి బంపర్ మెజారిటీతోనే అన్నను గెలిపించినందుకు గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఫస్ట్ తెలియజేసుకుంటున్నా. అన్న ఎలాంటి మనిషి అంటే, నేను బాగుండాలి, నా చుట్టూ వాళ్ళు కూడా బాగుండాలి అనుకుంటారు. కొంతమంది రాజకీయ నాయకులు ఎట్లుంటారో తెలుసా, మనం చూస్తుంటాం, నేనే బాగుండాలి కదా, అసంటోడు కాదు. అంటే ఎవరైనా ఏమన్నా పని మీద పోతే పని చూసుకొని తెలుసుకొని చేస్తాడు. అంటే ఇప్పుడే కాదు, ఆయన ఎంపీపీ ఉన్నప్పటి నుంచి కూడా, ఎంపీపీ ఉన్నప్పుడు మస్తు సేవా కార్యక్రమాలు చేసిండ్రు. తర్వాత ఎమ్మెల్యే అయినప్పుడు ప్రజలకు ఎంత సేవ చేయాలో అంత చేసిండ్రు. తర్వాత టెక్స్టైల్ మినిస్టర్ అయినప్పుడు కూడా, అప్పుడైతే చేనేత అయినప్పుడైతే ఎగ్జిబిషన్స్ అలాంటివి కూడా అన్న ఆధ్వర్యంలో, అంతకుముందు ఎప్పుడు కాలే మన ఎగ్జిబిషన్స్, చేనేత ఎగ్జిబిషన్స్, అన్న టెక్స్టైల్ మినిస్టర్ అయినాకనే అవన్నీ తీసుకొచ్చింది. అంటే నేను ఏమంటున్నా అంటే, ప్రజల కోసం ఆలోచించే మనిషి ఉంటేనే ప్రజా జీవితాలు అనేది బాగుంటాయి. సరే నేను వచ్చినా పోయినా ఏం చేయలేదు అంటే ఎవరు కూడా గుర్తుపెట్టుకోరు.
మేము ఎలక్షన్ అప్పుడు తిరిగినప్పుడు చెప్పారు మాకు ఇండ్లు ఇప్పించారు, ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే 15 సంవత్సరాల కిందలు కూడా గుర్తు చేసుకొని జనాలు చెప్తా ఉన్నారు అంటే ఊరికే కాదు కదా అది. నిన్న మొన్న దాకా అసెంబ్లీ సెషన్స్ చూసినాం మనం, ఎంత నీట్గా నడిపించారు. భద్రాద్రి కొత్తగూడెం అన్న మా ఫ్రెండ్ ఉంటుంది చైర్మన్ కాపు సీతామహాలక్ష్మి, ఆమె ఫోన్ చేసింది, అబ్బాయి ఎంత బాగా నడిపిస్తుందబ్బా మీ స్పీకర్ సభని అంటే, మరి ఏమనుకున్నాం మా స్పీకర్ అంటే అరే మా మంచి ఆ చేతిలో చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే అన్నని. నిజంగా కూడా ఇంతవరకు నేను ఎప్పుడు కూడా అసెంబ్లీ సెషన్స్ టీవీ ముందర కూర్చొని చూడలే. మీరల్లా చాలా మంది కూడా చూస్తుండొచ్చు. అంటే ఒక సీఎం తర్వాత అంత పవర్ఫుల్ సీట్ మన స్పీకర్. ఆ స్పీకర్ కూడా ఎవరంటే మన మనిషి, మనకు తెలిసిన మనిషి, మన అన్న అంటే ఒకలాంటి ఆనందం. ఆమె అంటుంటే నేను అదే చెప్పిన, ఆడ చైర్ మీద ఎంత హుందాగా, ఎంత నిజాయితీగా, ఎంత మంచి కూర్చుంటో నిజ జీవితంలో కూడా మా అన్న అట్లనే ఉంటాడే అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ముఖస్థుతి అని ఏదో కాదు, కానీ నేను కూడా చెప్తా ఉంటాను కదా, మున్సిపల్ విషయాలు కూడా ఏం తీసుకుపోయినా కానీ మంచిగా రెస్పాన్స్ ఇస్తుంది. ఇది అయితే అవుతుంది, కాకపోతే కాదు, ఇది కాదమ్మా ఇది వదిలేసి అంటే ఆన్ ద స్పాట్ అక్కడనే ఫోన్ చేసి చెప్పేస్తారు. చాలా మంచి అనిపిస్తుంది. ఎందుకుంటాం మన వల్ల కూడా ప్రజల సేవ చేయడానికే ఉంటాం కదా. సో ఇలాంటి మంచి ఇంత మంచి హెల్త్ క్యాంప్ ఇందాక చెప్పింది, తాగి ఇది చేస్తున్నారు జనాలందరూ అని చెప్పేసి. సో నేను ఏమంటున్నానంటే మా డబ్బులు మేము తాగితే మీకేమైనా అనుకోకండి. ఎందుకు చెప్తున్నామంటే మీకోసమే చెప్తున్నాం. ఇప్పుడు షుగర్ వ్యాధి వస్తుంది. షుగర్ వ్యాధి ఎట్లుంటుందంటే మనకు తెలియదు అది వచ్చిందని కూడా, కానీ లోపల ఒక్కొక్క అవయవాన్ని తినేసుకుంటూ పోతుంది. ఇలాంటి హెల్త్ క్యాంప్స్ ఉంటే ఎట్లుంటుంది, ఫస్టే గుర్తించవచ్చు అనమాట. దాన్ని బట్టి మనం టాబ్లెట్స్ కూడా వాడచ్చు. సో నేను ఏం చెప్తున్నానంటే ఇంత మంచి ప్రోగ్రామ్స్ అన్న కండక్ట్ చేస్తున్నందుకు మీరందరూ యూజ్ చేసుకోండి అంతే. థ్యాంక్ యూ సో మచ్. నన్ను మన్నించాలి. 10 గంటలకు స్టార్ట్ కావాల్సిన క్యాంప్ ఇది. ముఖ్యంగా డాక్టర్లు సండే వాళ్ళకు సండే ఇంట్లో పిల్లలతో తల్లిదండ్రులతో సంతోషంగా ఉండే రోజు. ఆ రోజును కూడా మేము తీసుకొని మళ్ళీ లేట్ రావడం జరిగింది. లేట్ రానికి కారణము మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి గారి 10వ వర్ధంతి ఉన్న సందర్భంగా వాళ్ళు పిలవడంతో చీఫ్ గెస్ట్గా పోయి ఆ కార్యక్రమాన్ని అటెండ్ చేసినప్పుడు కొద్దిగా లేట్ అయింది. ముందు డాక్టర్స్ అందరికీ నన్ను మన్నించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, మరి అదేవిధంగా నాయకులను కూడా మన్నించాలని చెప్పేసి కోరుకుంటూ, మెగా హెల్త్ క్యాంప్ పెద్దలు రామచంద్రారెడ్డి గారు, మా ఊళ్ళో చాలామంది చనిపోతున్నారు, ఆరోగ్యం ఖరాబవుతుంది, ఇట్లా క్యాంప్ పెట్టాలనుకుంటున్నాను అంటే పెట్టనా. నేను మాది గ్యాక్ చారిటబుల్ ట్రస్ట్ ఉన్నది. గ్యాక్ అంటే GAAK గడ్డం ఎల్లమ్మ, ఎల్లయ్య, అనసూయ, కృష్ణ. అనసూయ మా పెద్దక్క, నాకు 8 మంది సిస్టర్స్, దాంట్లో పెద్ద ఆమె బిడ్డనే నేను మ్యారేజ్ చేసుకున్నా. వాళ్ళ పేరు మీద పెట్టినాం. యాకంటే జర్మనీ భాషలో నాకు కూడా తెలియదు, జర్మనీలో ఆపదలో ఆదుకుంటామని మాట అని అన్నందుకు పెట్టినాము. మరి ఈ మధ్యకాలంలోనే మా భార్య కూడా చనిపోయింది కరోనా టైంలో. డ్రెస్ కూడా కలపాలి ఎట్లా అని ఆలోచన చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు సత్యం రెడ్డి గారు, మిత్రులు సుధాకర్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ శ్రీమతి మంజుల రమేష్ గారు, పెద్దలు అనంతరెడ్డి గారు, మిత్రులు కొండల రెడ్డి గారు, రెడ్డి నాయక్ గారు, డిఎంహెచ్ఓ గారు, పెద్దలు సాధు సత్యనారాయణ గారు, డాక్టర్ సాధు సత్యనారాయణ గారు, పెద్దలు కిషన్ నాయక్ గారు, పెద్దలు నరత్తం రెడ్డి గారు, పెద్దలు హఫీజ్ భాయ్ గారు, మిత్రులు చిల్లపల్లి రమేష్ గారు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం కానికి కారణం శ్రీనివాస్ రెడ్డి గారు, మరి అదేవిధంగా నరసింహుడు మాజీ సర్పంచ్ జంగయ్య, వెంకటరెడ్డి గారు, మిత్రులు జాఫర్ గారు, శ్రీనివాస్ గారు, మరి సర్ఫరాజ్ గారు, మల్లేశం గారు, మన లక్ష్మణ్ గారు, మరి కౌన్సిలర్ చంద్ర నాయక్ గారు. ఈ కార్యక్రమానికి మొత్తానికి సంబంధించి పెద్దలు రామచంద్రారెడ్డి గారు,
మరి ముందున్న ఆనంద్ గారు, శంకర్ గారు, టిప్పు గారు, శేషు గారు, అందరూ ప్రజాప్రతినిధులు పేరు పేరున అందరికీ, మరి ఈరోజు వచ్చిన డాక్టర్స్ అందరికీ, మరి ఈ చెకప్ చేయించుకుందామని వచ్చిన మహిళలు చాలామంది వచ్చినారు. వారికి మరి అట్లనే గ్రామ పెద్దలకందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, పత్రికా మిత్రులు, మీడియా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, డాక్టర్స్కి అయితే అందరికీ తెలుసు కరోనా వచ్చిన 3 సంవత్సరాల తర్వాత జరుగుతున్న పరిణామాలు మీకు తెలియని విషయం ఏం కాదు, ఈ కొత్త విషయం ఏం కాదు. చనిపోయేది హార్ట్ అటాక్లు వచ్చి కూర్చొని చదువుతూ డాన్స్ చేస్తూ నడుస్తూ మాట్లాడుతూ ఎన్నో మరణాలు ప్రపంచవ్యాప్తంగా, అందులో భారతదేశంలో ఎక్కువ మరణాలు జరుగుతున్నాయి. మీకు తెలియని విషయం ఏం కాదు. మరి మనిషి అలవాట్లు చేంజ్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటున్నది, సెల్ ఫోన్ ఉంటున్నది. సెల్ ఫోన్ లేని నడుస్తలేదు. సాఫ్ట్వేర్ ఏమో 24 గంటలు దాని మీద కంప్యూటర్ మీద కూర్చొని నిద్ర లేకుండా ఇట్లాంటి పరిణామాలు చాలా జరుగుతున్న సందర్భం. ఇప్పుడు G5 అది వచ్చింది, ఇంకా 6 వస్తున్నది, 7 వస్తున్నది. ఇవి కారణాలు, ఇవి కూడా కారణాలు. తాగుడు ఒకటే కాదు, తాగుడు కూడా ఒక కారణం. సిగరెట్ తాగుడు కానీ, గుట్కా తినుడు కానీ, తాగుడు కానీ, మన అలవాట్లు చేంజ్ కావాలి. నేను ఇంత బిజీ ఉన్నా కూడా పొద్దున 3-3.5 గంటలు నా శరీరం కోసం టైం స్పెండ్ చేస్తాను. 3.5 hours చేస్తాను, 5 to 8:39. మరి నేను మీకు ఆదర్శం. నేను చేస్తున్నా అంటే మీరు కూడా చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ. ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడే అన్నీ మంచిగా జరుగుతాయి. లేకుంటే ఫ్యామిలీస్ కష్టమైన పరిస్థితుల్లో ఉండవలసిన ఇది ఉంటుంది. మరి డాక్టర్స్ కూడా నేను చెప్తున్నా, ఇంతకుముందు జరిగిపోయింది, ఎక్కడ కూడా బేసుజాలు లేవు. మీరంటే సత్యం రెడ్డి గారు చెప్పినట్లు భగవంతుల తర్వాత భగవంతులు మీరు. మిమ్మల్ని ఎక్కడ కూడా చిన్నగా చేసి కానీ, మిమ్మల్ని లేకుంటే వేరే కారణాలతో సతాయించుడు కానీ అవన్నీ ఏముండయి. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తప్పకుండా నేను చేయడానికి రెడీ ఉన్నా అని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ, అరవింద్ వచ్చింది ఇంటికి. రోజు పొద్దుంతా తిరిగి సాయంత్రం పోయి వేడి నీళ్ళు తాగుతుంటే చూసి అన్నాడు, సార్ ఇది చాలా మంచి అలవాటు సార్, ఇది ఎప్పటి నుంచి చేస్తున్నావు అంటే, నేనన్నా చాలా రోజులైంది, 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నా అంటే, ఇది కంటిన్యూ చేయండి సార్ ఇది అని చెప్పి. నేను కూడా మీ అందరితో ఏం చెప్పదలుచుకున్నా అంటే, పొద్దున్న 1 గ్లాస్ వేడి నీళ్ళు, సాయంత్రం 1 గ్లాస్ వేడి నీళ్ళు అలవాటు చేసుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మరి ఈ క్యాంపు మంచి క్యాంపు. దయచేసి అమ్మ ఆగుతలే ఇక్కడ అలా మీరు పక్కన కొంచెం జరగండి, కొంచెం పక్క కొంచెం వెంట నాకు కొంచెం ఇలా జరగండి, నాకు కొంచెం సార్
अरे अंत